హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నార్మల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ పార్క్లోనో తొలి చూపులోనో ప్రేమ చిగురించడం మనం చూసే ఉంటాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సిచ్యువేషన్ ఏంటో తెలుసా? అందరినీ లిటరల్లీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జైల్లో ఇద్దరు హంతకుల మధ్య ప్రేమ చిగురించింది. అది కూడా మహిళలకి సపరేట్గా ఉంటుంది జైలు అనేది, అంటే శిక్ష అనుభవించేది పురుషులకి సపరేట్గా ఉంటుంది. మరి వీళ్ళిద్దరికి ఎలా అంటే కనెక్షన్ ఏర్పడింది? సో ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఇది ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. అంటే నార్మల్గా మనం ప్రేమ చిగురించింది తొలి చూపులో ప్రేమ అంటే మనం వింటూ ఉంటాం. బట్ హంతకుల మధ్య ప్రేమ చిగురించడం ఏంటి, అది పెళ్లి వరకు వెళ్ళడం ఏంటి, అసలు దీన్ని విన్న తర్వాత మీ స్పందన ఏంటి? యా మేడం, నేను ఒక క్రైమ్ జర్నలిస్ట్గా చాలా కేసులు స్టడీ చేశాం. అంటే నేరం ఏదో ఒక విధంగా జరుగుతుంది. నేరం ఫర్ గెయిన్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. సరే, నేరం ఏదో రకంగా చేయబడింది, నేరస్తుడు జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళడం అంటే ఏంటి అంటే పరివర్తనతో రావాలి. చేసిన దానికి ప్రాయశ్చిత్తం అనుభవించి ప్రాయశ్చిత్త పడాలి. శిక్ష అనేది కానీ ఇక్కడ ప్రాయశ్చిత్త పడి మళ్ళీ నేర ప్రపంచంలోకి వెళ్ళకూడదు, మళ్ళీ నేరం చేయకూడదు. ఇది కాన్సెప్ట్. సరే, అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఏం జరుగుతుంది? ఎన్నోసార్లు అంటే జైలుకి వెళ్ళినవాడు ఇంకా క్రిమినల్గా మారుస్తున్నాడు. జేబు దొంగగా వెళ్ళినవాడు అంతర్జాతీయ నేరస్తుడిగా వస్తున్నాడు. ఒక హత్యలోనో దొంగతనం వెళ్ళినవాడు హత్యలు చేసేటువంటి గ్యాంగ్లో చేరుతున్నాడు. తెలిసోదేగా పిక్ ప్యాకెట్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళంగా గంజాయి స్మగ్లర్గా మారుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో జైలులో ఎన్నో మార్పులు తీసుకురావాలని చెప్పడం, అవన్నీ అందరం చెప్తున్నా, ప్రభుత్వాలు, సోషల్ వర్కర్స్, ఎన్జిఓ చెప్తున్నా, రకరకాలటువంటి ఈక్వేషన్స్ పెట్టడం జరిగింది. వాళ్లకు వృత్తి విద్యలు నేర్పడం, వాళ్లకు ఉపాధిని ఇవ్వడం, జాబులు ఇచ్చి పెట్రోల్ బంకుల జాబులు ఓపెన్ మార్కెట్లో పెట్రోల్ బంకులు పెట్టి వాళ్ళకి జాబులు కూడా ఇస్తున్నారు. వాళ్ళు పారిపోరని నమ్ముకున్న వాళ్ళు. ఇవన్నీ జరుగుతున్న తరంలో ఆ పరిలో భాగంగానే వీళ్ళని ఓపెన్ ఎయిర్ జైలు అని కొన్ని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఇక్కడ ఖైదీలైనా సరే, ఉమెన్ ఖైదీలు, ఈ జెంట్స్ ఖైదీలు సందర్భాలు తక్కువనే ఉంటాయి. అక్కడ ఓపెన్ జైల్లో వాళ్ళు చెట్లు నాటడం కానీ, లేదా ఫ్యాక్టరీలో పనిచేయడాలు, ఈ వర్క్ నేర్చుకోవడం అనే ఒక వేదిక ఉంటుంది కదా. అక్కడ ఈ రాజస్థాన్లో జరిగిన సంఘటన ఇది ఏంటంటే, ప్రియా శైతి అని చెప్పి ఒక జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి నేరస్తురాలు. ఎందుకంటే నిరూపణ జరిగింది కానీ నేరస్తులు అన్న తప్పేం లేదు. ప్రసాద్ అని చెప్పేసి, హనుమాన్ ప్రసాద్ అని చెప్పి ఇంకొక నేరస్తుడు, అతను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిన వాడే శిక్ష అనుభవిస్తున్నారు. ఇక్కడ నేను వీళ్ళని తప్పు పడతాను. నేరస్తులను ఏమంటున్నా, నేరస్తుల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చేయడం, పరివర్తన చెంది రావాలనుకున్నాము. నేను వీళ్ళు అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకుని ఏదో చేసుకోవాల్సింది పోయి వీళ్ళ ఇద్దరు కూడా క్రిమినల్ సైకాలజీ ఇంకా మారలేదు. వాళ్ళ క్రిమినల్ స్టోరీ చూస్తే ప్రియా సేత్ అనే ఆవిడ, ఆమెకున్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఆమెకున్నటువంటి లేడీ డాన్గా ఎదగాలనే తాపత్రయం, అన్ని దొంగతనాలు, బెదిరింపులు చేస్తూనే అందులోనే ప్రియుని కోసం ఒకరికి అతనికి అప్పులు తీర్చడం కోసం వాడిని డబ్బులు లాగడానికి ఒకరిని పిలిచి ట్రాప్లోకి వేసి వాడిని చంపే ప్రయత్నాలు చేసి, కిడ్నాప్ చేసే ప్రయత్నంలో చంపడం కూడా జరిగింది. సో ఆ ప్రయత్నంలో ఆమె నేర చరిత్ర అవన్నీ చూసి ఆమె జైలుకు పంపించడం జరిగింది. జీవిత ఖైదు కూడా పడింది. 2018 నుంచి అనుభవిస్తూ ఉంది. ఈ హనుమాన్ ప్రసాద్ అనేవారు కూడా భార్యని చంపి, భార్యతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులను చంపి, పిల్లలను కూడా చంపినటువంటి నేరస్తులు. ఇద్దరు కూడా క్రిమినల్ చూస్తే క్రూయల్గా చంపినటువంటి వ్యక్తులకే జీవిత ఖైదు పడింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రేమించుకోవడం అంటే కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే సార్, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మహిళలకి సపరేట్గా, పురుషులకు సపరేట్గా ఉంటుంది. ఇద్దరు ఓపెన్, అదే నేను చెప్పిన ఓపెన్ కాదు, ఉండదు. వేరున్న ఓపెన్ ఎయిర్ జైల్స్ అంటే ఎట్లా ఉంటాయంటే, అక్కడ వీళ్ళు వృత్తి పనులు నేర్చుకుంటారు, టాలెంట్ వర్క్స్ నేర్చుకుంటారు. అలాంటి వర్క్ షాప్స్ ఉంటాయి అక్కడ. అంటే వడ్రంగి పని చేసే వాళ్ళు కానీ, సినిమాలో చూస్తూ ఉంటాం కదా, అట్లాంటి వడ్రంగి పని అనే కాదు, రకరకాల ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కంప్యూటర్ వర్క్స్ కానీ, కుట్టు మిషన్లు, అల్లికలు, ఇట్లాంటివి. అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా ఉపాధి వచ్చేలాంటి వాటికి ఏరియా అక్కడ ఉంటుంది. ఓపెన్ జైలు అంటారు దాని ఉద్యమ కాన్సెప్ట్ అది. కానీ అక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు ప్రేమించుకుంటే తప్పేం లేదు. బట్ పెరోల్ మీద వెళ్ళి అంత కష్టపడుతున్నారంటే దీని వెనక ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ఆలోచించి. ఎందుకంటే ఒకరి పెరోల్ రావడం అదంతా జరుగుతుంది. నాట్య జోక్ ఈ రోజుల్లో పెరోల్ రావడం అంటే నాట్య జోక్. సో పెరోల్ మీద వచ్చి పెళ్ళైతే చేసుకున్న తర్వాత వాటిని లైఫ్ నెక్స్ట్ ఏంటి, మరి పిల్లలు పుడితే ఎలాగా,
ఈ 10 రోజుల్లో 5 రోజుల్లో పిల్లలు తీసుకొని వస్తున్నారు. మరి వీళ్ళేంటి మరి వాళ్ళు రేపొద్దున హనీమూన్ అని చెప్పి పారిపోతే పరిస్థితులు ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిందే. రేపు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది? వీళ్ళు జైల్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? జీవిత ఖైదీ అంటే బహుశా ఇంకొక 7, 8 ఏళ్ళైనా మినిమం జైల్లో ఉండాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితులు. సో ఇవన్నీ కూడా ఒక కోణంలో అంటే మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మాలాంటి వాళ్ళము ఇట్లా క్రిమినల్స్ జంటగా అయితే వాళ్ళిద్దరే క్రిమినల్ అయినప్పుడు వాళ్ళ ఆలోచనలు భవిష్యత్తులో ఎలా ఉండబోతాయి అవి కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సరే కోర్టు నిర్ణయం పిల్లలు వచ్చింది పెళ్లి చేసుకుంటున్నారు, నిజంగా వాళ్ళు మార్పు వచ్చి వైవాహిక జీవితం బాగా చేసుకుంటే సంతోషం. లేదా మళ్ళీ పెద్ద ఇంకా ఇద్దరు క్రిమినల్స్ కలిసి ఇద్దరు క్రిమినల్స్ కలిసి క్రిమినల్ లైఫ్లోకి ఇంకా వెళ్ళిపోతే ఎట్లాంటి ప్రమాదం ఉందో అవి కూడా ఆలోచించాల్సిన అవసరం. సో బట్ మనం ఏం చేయలేం, కోర్టు ఇచ్చింది కానీ మనం శిరసా వహించాల్సిందే. థ్యాంక్ యూ సార్.